హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ మూవల. ఇప్పుడు మనం శ్రీరాముడు జన్మించినటువంటి జన్మస్థలం అయోధ్యలో ఉన్నాము. ఇక్కడికి ఇప్పుడు మనం వచ్చాము. ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ ఎంట్రీ చేసేది లేదు. సో టెంపోస్ ఇవి ఏదైనా ఉంటే లోపలికి ఎంట్రీ లేదు. 4 సీటర్ కార్ ఏదైనా ఎంట్రీ ఉంటుంది. టెంపోస్ ఇవన్నీ ఏదైనా ఉంటే ఆటోస్ మాట్లాడుకొని ఆటో ద్వారానే లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆటోకి ఛార్జెస్ వాళ్ళు ఒక్కొక్కరు పర్ పర్సన్ 150, పర్ పర్సన్ 200 అట్టు ఛార్జ్ చేస్తున్నారు. లోకల్ టెంపుల్స్, లోకల్ సైట్ సీన్స్ అన్నీ చూపించుకుంటూ బాలరాముడి దగ్గరికి తీసుకెళ్తారు. అది లాస్ట్ ఎండ్ చేస్తారనమాట. అక్కడి నుంచి మన టెంపో కాడికి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే వదిలేస్తారు. ఇది మన సరియు నది. మన సీతాదేవి అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత అప్పుడు రాముల వారు ఈ నదిలో కలిసిపోయారు అనేసి అంటారు. కరెక్ట్గా నాకు తెలియదు. ఇది సరియు నది. ఇక్కడికి వచ్చి మేము స్నానాలు అవి చేసుకునేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆయన నామజపం చేసుకుంటూ అందరం ఫ్యామిలీతోటి స్నానాలు చేసుకునేసి అక్కడే అందరం ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళా మనము స్వామివారికి ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కావాల్సిన రాళ్ళు అన్నీ ఉన్నాయి కదా స్వామివారికి. ఆ రాళ్ళని చెక్కే చోటుకి వెళ్ళాము. అక్కడ రాళ్ళని చెక్కుతున్నారు. 300 కార్మికులు డే అండ్ నైట్ వీటిని చెక్కుతున్నారనమాట. సో దానికని ఇంత అపురూపంగా ఇవి తయారవుతున్నాయి. 300 కార్మికులు డే అండ్ నైట్ చెక్కుతుంటే ఇది అంత అపురూపంగా తయారవుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క పిల్లర్ని నీట్గా డిజైన్ చేసి ఎంత బాగా చెక్కారో. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ నిర్మించేది. ఇంకా ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ కూడా వర్క్ చాలా జరుగుతుంది. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చాలా వర్క్ జరుగుతుంది ఇప్పుడు కూడా. సో దానివల్ల ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనకి చాలా దూరం వే కూడా పెట్టేశారనమాట. మనకి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫోన్స్ అవన్నీ లాకర్లోనే పెట్టేయాలి. మన చేతుల్లో ఏమీ లేవు. సో అందువల్ల నేను చాలా వరకు షూట్ చేయలేకపోయాను. షూట్ చేసే వరకు చేయగలిగిన వరకు చేశానమాట. మీకు చూపిస్తున్నాను. కట్టర్స్ చూడండి ఎంతెంత పెట్ట కట్టర్స్తో వాటిని కట్ చేసి వాటిని మన డిజైన్ చేస్తున్నారు. సో నాకు వీలైనంత వరకు నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా వరకు ఫోన్స్ అలౌడ్ లేదు ఇప్పుడు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి. ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా చాలా వరకు నేను ఏం చేయలేకపోయాను. సో నేను షూట్ చేసినందుకు మీకు చూపిస్తున్నాను. అక్కడ చాలా బాగా ఉంది బాలరాముడి గుడి. మనం ఒకసారన్నా ఆయన దర్శించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇంకొక 1 ఇయర్లో మొత్తం రెడీ అవుతుంది. ఈ గంట చూసారా, ఇది తమిళనాడు వాళ్ళు స్వామివారికి గిఫ్ట్ ఇచ్చారంట. 600 కిలోలు వెయిట్ ఉంటుంది. ఒకసారి దీన్ని కొడితే 5 కిలోమీటర్ రేడియేషన్లో సౌండ్ ఉంటుందన్నమాట. సో ఇది పురాతనమైన రాముల వారి విగ్రహాలు. సో మనము కొంచెం దూరం అట్లా జర్నీ చేస్తా మన సీతాదేవి వంటశాల కూడా వచ్చిందనమాట. ఆ వంటశాల చూడండి, సీతాదేవి అప్పట్లో రాముల వారికి అందరికీ దీంట్లోనే వండి పెట్టిందన్నారు. అది కూడా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అట్లా చూడవలసినవి షూట్ చేయగలిగే షూట్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్, మీ వంశీకృష్ణ మూవల.